శ్రీనివాసాంజనేయ భవానీ శంకర దేవాలయంలో అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, సౌందర్యలహరి సామూహిక పారాయణం. జగిత్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీనివాసాంజనేయ భవానీ శంకర దేవాలయంలో అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. ఈ సందర్భంగా సౌందర్యలహరి సభ్యులు గంప రజని, నార్ల రజని, పాత రాధ ఆధ్వర్యంలో సౌందర్యలహరి సామూహిక పారాయణంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి నెల అమావాస్య రోజున పట్టణంలోని దేవాలయంలో సామూహికంగా సౌందర్యలహరి పారాయణం చేస్తున్నామని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రన్ తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాజన్న శర్మ, శశిధర్ శర్మ, శ్రీనివాస్ స్వామి మరియు ఆలయ నిర్వాహకులు మంచల రాంగోపాల్ బాసెట్టి, లవకుమార్ బాసెట్టి, రాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భవానీ శంకర దేవాలయంలో మార్కెట్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సౌందర్యహరి టీం గంప రజని, నార రజని, పాత రాధగారులు ఈ టీమ్గా ఏర్పడి సౌందర్యహరి పారాయణం చేయడం జరుగుతుంది. వారు కొందరు వందల మందిని సేకరించి ప్రతి అమావాస్య రోజు ఒక దేవాలయంలో, ఇలా అమావాస్య రోజు ప్రతి నెలకు ఒక దేవాలయంలో సౌందర్యహరి పారాయణం సామూహికంగా చేయడం జరుగుతుంది. ఇలా సామూహికంగా పారాయణం చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని, సామూహికంగా చేయడం వల్ల ఒక పవర్ కూడా ఏర్పడుతుందని జగిత్యాల పట్టణంలో ఇది ఒక ప్రత్యేకతగా, నిజంగా చెప్పాలంటే జగిత్యాల పట్టణంలో ఒక కలికితురాయిగా ఈ సౌందర్యహరి పారాయణం వారు ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల కీర్తి కిరీటంలో ఒక కలికితురాయి ఈ సౌందర్యహరి పారాయణం అని చెప్పవచ్చు. ఇంత చక్కని పారాయణాన్ని వారు అందరినీ సమీకరించి చేస్తున్నారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం. ఈ ముగ్గురిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో వీరు చేయాలని, వీరు సొంత ఖర్చులతో కూడా వారు ఖర్చులు భరిస్తూ కూడా ఈ ముగ్గురు మన జగిత్యాల పట్టణంలో సౌందర్యహరి సామూహిక పారాయణాన్ని ప్రతి నెల అమావాస్య రోజు ఒక దేవాలయంలో నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఇంత చక్కటి అవకాశాన్ని జగిత్యాల పట్టణ మహిళలకు కలిగించడం నిజంగా జగిత్యాల మహిళల అదృష్టంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ మాత్రే నమః. ప్రతి అమావాస్యకు సౌందర్యలహరి పారాయణము జగిత్యాలలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్లో చదువుతున్నాము. ఇట్లా చదవబట్టి దాదాపు 2 సంవత్సరాల కంటే ఎక్కువనైంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మేము వాసమాత టెంపుల్లో ఒక 10 మంది నేర్చుకున్నాము. గంపరజని గారు నేర్పించారు. అసలు తేవడాన్ని ఫస్ట్ నార్ల రజని గారు సౌందర్యహరి కొండూరు పద్మావతి నుండి మన జగిత్యాలో అందరికీ నేర్పాలి అనే సంకల్పంతో తను తీసుకొచ్చారు.